2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందా అంటే 48,000 మంది 15 గంటలు 24 గంటలు కూడా కాదు, గత 15 గంటల్లో 48,000 మంది పాల్గొన్నారు. ఉంది అని 52% మంది, అంత సీన్ లేదని 45% మంది ఏమో చెప్పలేము అంటున్నారు. సో మొత్తానికి పులివెందులలో టీడీపీ మన జెండా బాతింది ఇది మున్సిపాలిటీలలో. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా పులివెందుల్లో టీడీపీ గెలుస్తుంది అని 52% మంది అంటున్నారు. అంటే 50కి 2% ఎక్కువ మంది అంటున్నారు ప్రస్తుతానికి. అయితే మొన్న కడప మేయర్ మళ్ళీ వైసీపీ గెలిచింది. సో మరి ఇప్పుడు ఈ టీడీపీ తన బలాన్ని అట్లనే కాపాడుకుంటుందా, ఇట్లనే ఈ పేదల ఇళ్లను కూల్చి అమరావతిలో మళ్ళా భూములను సేకరించి ప్రభుత్వ దవాఖానాలను ప్రైవేట్ పరం చేసి ఆ భూములను అప్పనంగా ఏంది సుట్కేస్ కంపెనీలకు కట్టబెట్టి ఈ జనం వ్యతిరేకతను పొందుతుందా, లేదా ఈ ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి నీళ్లను పెంచి మంచి విద్యా వ్యవస్థను తీసుకొచ్చి నియామకాలు 20 లక్షల ఉపాధి కల్పిస్తానంటున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు. 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించి మళ్ళా ఇంతకంటే ఈ మెజారిటీతోటి వస్తారా అనేది ఎన్నికల్లో తేలనుంది. బట్ ఇప్పటికి మాత్రం టీడీపీకే గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.